ఇంట్లోనే పడుకునేవాడు. దేవుడికి మహిమ కలుగునే గాక. మీరు ఏం చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ మేము అలాగా ఉన్న బిడ్డలవి. ఒకప్పుడు ఆయన స్పష్టంగా ముఖీగా మాట్లాడిన దేవుడు. హల్లెలూయా. కుమార్తె, లోకము సమయం అయిపోయింది కదీతో, నీ సమయం వచ్చింది, లోకాన్ని జయించే టైం వచ్చింది, నువ్వు బయటకు రా అని పిలిచాడు. హల్లెలూయా. అలాగా పిలిస్తే ఇదేంటి, ఎవరో పిలుస్తున్నారేంటి, ఆయన ఎవరు, అలాంటి ఎవరైనా మా దేవుళ్ళు ఎంతమంది ఉండంగా, మా తండ్రులు ఎంతమంది ఉండంగా ఇదేంటి ఈయన పిలుస్తున్నాడు, లేదయ్యా అదిగో మా దేవుడు, అదిగో మా దేవుడు అని అందరిని చూపిస్తున్నా. నేను చూపిస్తుంటే లేదు, మాట్లాడగలిగింది పరిశుద్ధుడిని భూమి మీద ఒక్కడే. నా వల్ల కాదు, మానవుడు మార్చాలంటే నా వల్ల కాదు. అయ్యో నేను ఆడమర్షిది అంటే నీ వెనకాల నేను నిలబడతా. నాకు చదువు లేదు, సంజ లేదు, మాట్లాడ నాలుగు లేదు, ఏమీ తెలవదు అంటే నీ నాలుగుకి నేను ముడుతున్నా, నువ్వు మా నిలబడు అన్నాడు. హల్లెలూయా. అమ్మా, చదువు ఉందని మనం అనుకుంటాం, కానీ దేవుడు మాటలు చెప్పాలంటే ఆయన బలమైన వాక్కు మాలో ఉండాలి. ఒక సేవకుడు, ఒక దైవజనుడు నిలబడి దేవుడు మాటలు చల్లిస్తున్నాడంటే సొంత మాటలు చెప్పున నడుపు రావు. ఆత్మీయంగా ఉన్న వాళ్ళకి అర్థమైతే, ఆత్మీయంగా నిలబడే వాళ్ళకి అర్థమైతే, ఎలాంటి చిన్న సేవకుడైన పెద్ద సేవకుడైన నిలబడుతున్నప్పుడు ఆయన బహుబలముతో ఆయన వాక్శక్తినిచ్చి నిలబెట్టుకుని, నరపుత్రుడా నువ్వు నిలబడు, నీతో నేను మాట్లాడతానన్నట్టు ఆయన బిడ్డలు నిలబెట్టుకుని మాట్లాడతాడు. హల్లెలూయా. నిలబెట్టుకున్నాడు, ఆయన పని ఆయన చేయించుకుంటాడు. మీతో నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, శ్రమలో ఉన్నప్పుడు యేసయ్యా నువ్వు కాపాడుతానన్నామంటగా, ఒక్కసారి మీ శ్రమని, మీ బాధని దేవుడికి అప్పచెప్పితే దేవుడు ఖచ్చితంగా మీకున్నది సమస్తము తీసేసి ఈ వయసులోనే బహుబలంగా దేవుడు బలంగా వాడుకుంటాడు. హల్లెలూయా. అలాగ మీరు నిలబడితే దేవుడు కృప నిత్యముగా ఉండిద్ది. లేదులే ప్రార్థన చేత కార్యములు జరుగుతుందా, ఇదే గొప్ప, ఇదే బాగుంది అనుకుంటే అలాగ తప్పుపోయిన వాళ్ళు, అలా జారిపోయిన వాళ్ళు, అలా పాడైపోయిన వాళ్ళు, మరణ పాత్ర అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా దేశాల్లో అయితే అట్టగా ఉన్నారు. అంతగా అల్పమైన విశ్వాసులారా నా యొద్ద నుంచి తొలగిపోయింది, ప్రేమ కలిగిన ఉన్న వాళ్ళలారా నా యొద్దకు రండి అంటున్నాడు. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పి నేను ముగిచ్చేసేది. ఈ సేవకు నేను రాకముందు ఇదిగో కూతురు, ఒక్కగానొక్క కూతురు, మాటలు లేవు, మాటలు రావు, వచ్చి మోగుతుంది నా పిల్ల. బేబే అంటమే, బేబే అంటమే. ఒక సబ్బు అడిగేది కాదు, ఏం అడిగేది కాదు, నేనే అన్నీ అందించేదాన్ని, సమస్తము నేనే. మా అత్తగారు ఇప్పటికీ మొన్న 7 సంవత్సరాల క్రితం దాకా మేము అందిస్తానేమన్నా. అందిస్తే ప్రభా నీ సేవ చేయమంటున్నావు, నువ్వు నిజమైన దేవుడు అయితే, నువ్వు నిజంగా నువ్వు పిలుచుకుంటే నా బిడ్డకు స్వరాన్ని ఇచ్చు, నేను నమ్ముతాను అని. హల్లెలూయా. అప్పటికే గుంటూరు రాసి నా బిడ్డను హాస్పిటల్ తిప్పుతున్నా. ప్రభా ఈ బిడ్డను ఆపరేషన్ చేయాలంటున్నారు, మరి నేను వెళ్తున్నా అంటే అప్పటికి 50,000 అడిగారు ఆపరేషన్ చేస్తాను. నాలుగుకి నా దగ్గర రూపాయి లేదు. ప్రభా ఎట్టాగానే నేను బాధపడుతుంటామా, నువ్వు వెళ్ళకు, నా వైపు చూడు, నేను నీ కార్యం చేస్తాను, నా వైపు చూడు, నీ కార్యం చేస్తానన్నాడు. అప్పు చేత మానేసి దేవుడి సన్నిధిలో ఉపవాసాలుండి కడుపు కట్టుకుని ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా. దేవుడు నా బిడ్డకి స్పష్టమైన స్వరం ఇచ్చాడు. హల్లెలూయా. నమ్మినవాడు మేలు పొందుతాడు, నమ్మనివాడు కీడు పోతాడు. కీడు కావాలా, మేలు కావాలమ్మా? మనకి మేలు కావాలి. శ్రమైన, బాధ అయినా కుంటి వాళ్ళకి ఆనాడు కాళ్ళు ఇచ్చిన దేవుడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు తెరిచిన దేవుడు, మోగవాళ్ళకి నోరిచ్చిన దేవుడు. నా బిడ్డే సాక్ష్యం, నా బిడ్డే సాక్ష్యం. దేవుడికి మహిమ కలుగును గాక. మనం ఇలా అవుతున్నామంటే మన పిత్తల నుంచి వచ్చిన శాపము మనం తాకి అది ఏం చేస్తాడో తెలుసు అపవాది, మనల్ని బలహీనపరిచేసి మనకంటూ ఎవరు లేకుండా మన కుటుంబాలు సీల్చేసి, సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా, ఐక్యత లేకుండా మన కుటుంబాన్ని పిట్టేసి అది పక్కకు తోసేసి అది పక్కకి వెళ్ళిపోయి పక్కా నూతాడు. హల్లెలూయా. ఇదేంటి ఎందుకు జరుగుతుంది కుటుంబంలో, ఎందుకు జరుగుతుందని మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పులు చేసి మన సంపాదన అంతా నెహల పడిపోతాం.
అందుకే అంటున్నాడు, నిజమైన దేవుడి దగ్గరకు వచ్చి అవన్నీ వదిలేసి ఆయన పాదాలు పట్టుకుంటే ఉచితమైన కృప నీ మీద మెండుగా దిగుతాడమ్మా. ఈ చిన్న మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఏమని చెప్పానమ్మా? కుమార్తెలను చదవమ్మాయి. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కవలే మా కుమార్తెలు నగరముపై చెక్కిన స్తంభం వలె ఉన్నారు. కుమార్తెలు మీ కుమార్తెలు అంట ఎదుగున మొక్క వలె ఉండాలి. ఈ రోజున మనం అలా ఉన్నామో లేదు మన స్థితిలో చూసుకుని నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఈ సమయం అయ్యగారికి ఇస్తున్నాను.